ఈరోజు మనం పాల్గొంటున్న మహానాడు సాధారణమైన సభ కాదు. మీ అందరూ చూశారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలుగు జాతి ఆత్మవిశ్వాసానికి ఒక చిహ్నం. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ దిశానిర్దేశం నిర్ణయించుకునే మహత్తర వేదిక ఈ మహానాడు. అన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గౌరవం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం మనం ఈ మహానాడు నిర్వహించుకోవడం వెనుక గొప్ప ఉద్దేశం ఉంది. ప్రజల సమస్యలపై చర్చించుకోవడం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం, ప్రభుత్వ పనితీరు సమీక్షించుకోవడం, కార్యకర్తలకు దిశానిర్దేశం ఇవ్వడమే ఈ మహానాడు ప్రధాన లక్ష్యం. గత ఎన్నికల్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీపైన అమితమైన విశ్వాసం ఉంచి మన ఘన విజయాన్ని అందించారు. దీనికి కారణం మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఆయనకున్న నిబద్ధత, అభివృద్ధి పట్ల ఆయనకున్న స్పష్టమైన విజన్. అంతేకాదు మన యువ నాయకుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి, భవిష్యత్ మన నాయకుడు నారా లోకేష్ గారు యోగా స్ఫూర్తి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నికల్లో హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి నడవాలనే ఒక ప్రభుత్వ లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకొని పోతుంది. ప్రధానంగా మీకు ఒకటే చెప్పాలా, తెలుగుదేశం పార్టీ బలం నాయకత్వంలో లేదు. పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి పార్టీ కార్యకర్తలే అంకిత భావం. పార్టీకి కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఆస్తి అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పరాల కింద స్థాయికి మనం తీసుకోపోవాల్సిన, ఐక్యంగా తీసుకోపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలని చెప్పి సదుద్దేశం మనందరికీ ఉండాలా కార్యకర్తగా. అంతేకాదు మన నెల్లూరు సిటీకి ఒక అదృష్టం, నారాయణ గారు మనకి ఎమ్మెల్యేగా రావటం, మంత్రి కావటం. నారాయణ గారు నిత్య శ్రామికుడు. ఎప్పుడు నెల్లూరు సిటీకి, జిల్లాకి ఏదో చేయాలని తపంతో ఆయన రాజకీయాలకు వచ్చిన వ్యక్తి నారాయణ గారు. అలాంటి వ్యక్తి మనకి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా జరగడం చాలా అదృష్టం కూడా అని నేను తెలియజేస్తున్నాను. నిత్యం ఏదో చేయాలని శ్రమతో ఎప్పుడు శ్రమ పడే వ్యక్తి, ఏ స్వార్థం లేని వ్యక్తి, ఏడామరుడు, సింపుల్గా ఉండే వ్యక్తి. మీరు చూసే ఉంటారు 2014 నుంచి 19 దాకా ఆయన మంత్రి పనితీరు. ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి తప్ప ఈ నియోజకవర్గంలో ఎవరు చేసిన పాపం వాళ్ళ గత 30 సంవత్సరాల నుంచి. ఈరోజు మళ్ళీ బాబు గారు ఆయన క్యాబినెట్లో తీసుకోవడం, మళ్ళీ ఈరోజు కూడా గత 2 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్న స్కూల్స్ కానివ్వండి, పేద ప్రజలకు స్కూల్స్ ₹1 లేకుండా, ఖర్చు లేకుండా కార్పొరేట్ స్కూల్స్లో చదువు చదివించడం కానీ, ప్రతి కార్యకర్తని గుర్తించడం, ప్రతి కార్యకర్తకి అవసరాలు తీర్చడం, ఒక ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి కాదు, తన సొంత నిధులతో కూడా ఈరోజు మనందరినీ, మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి నారాయణ గారు. ఆయనందరూ మనందరూ ఆయన ఎంత ఉండి ఆయనకి అందరినీ మద్దతు పలకాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగు జాతి గర్వం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీ అనుకుంటుందని, మీ ముందు నిలుస్తుందని కూడా తెలియజేస్తూ, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై నారాయణ, జై నారాయణ. మహానాడు మే 20వ తేదీ మా దైవం, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగువాడి మనసు చొప్పుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు 27, 28 నిర్వహించడం జరిగింది. ఈరోజు మహానాడిని వర్చువల్గా ఒక దగ్గర కాకుండా ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి వైజ్గా చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు వచ్చాయి. మాకు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు మాకు పండగ వాతావరణంలో ఈరోజు ప్రతి డివిజన్లో, ప్రతి క్లస్టర్ పరిధిలో జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి
పండగ అనేది ఒక రామారావు గారి వల్లే వచ్చింది. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము మా మా లోకేష్ బాబు గారు ఆదేశాల ప్రకారము, పొంగూరు నారాయణ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు అంగరంగ వైభవంగా 13-11 క్లస్టర్ సంబంధించి ఆవుల శ్రీనివాస గారు, మా కొట్టేటి నాగేంద్ర గారు, కాయల తిరుపతి గారు, మేము అందరం కలుసుకొని ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. సాధారణంగా ఎవరైనా ఎక్కడికైనా ఫంక్షన్ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే విధంగా మనుషులు తీసుకురావాలి. స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానం మీద, పెద్ద ఆయన అభిమానం మీద, నారాయణ గారి అభిమానుల మీద, చంద్రబాబు నాయుడు గారి అభిమానుల మీద వాళ్ళు దీన్ని వచ్చి చాలా విధాలుగా సక్సెస్ చేశారు. ఈరోజు 13-11 సంబంధించింది అందరి కార్యకర్తలు శ్రమతో ఈరోజు ఇంత సక్సెస్ చేయగలిగాము. ఇది 6 గంటల దాకా చూడమని చెప్పారు. దీంట్లో అభివృద్ధి గురించి మనం కొన్ని తీర్మానాలు చేస్తున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇవన్నీ అధినాయకత్వాన్ని తీసుకెళ్ళి ఈ మహానాడు వల్ల ఈ పరిష్కారం అయ్యేదానికి చూస్తున్నాం. ఇక్కడ సీనియర్ పెద్ద ఆయన పార్టీ పెట్టి రోజు నుంచి ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలందరినీ వేమిరెడ్డి రామిరెడ్డి గారు ఈరోజు అన్న సివిల్ సప్లై చైర్మన్ అన్న ఈరోజు అందరిని సన్మానించారు. వాళ్ళు ఆ కార్యకర్తలు సంతోషం, పార్టీ మమ్మల్ని గుర్తించింది, మహానాడు పెద్దగా జరుగుతుంది చూడు అక్కడ చేసినట్టుగా ఇక్కడ చిన్న కార్యకర్తలు కూడా వాళ్ళు గుర్తించింది. అది తెలుగుదేశం నైజం. తెలుగుదేశానికి ఉండేది పార్టీ అండదండలే. పార్టీ అండదండలు కార్యకర్తలకు ఉండడం వల్ల ప్రతి నాయకులకు కాదు విలువ, కార్యకర్తలకి తెలుగుదేశంలో విలువ ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరే పార్టీకి ఓటు వేయరు. మిగతా పార్టీలో వాళ్ళు దానికైనా అసలు తెలుగుదేశంగా ఉంటుంది. ఈరోజు పెద్ద ఆయన పుణ్యం అది. ఈరోజు మహానుభావుడు పుట్టినరోజు కాబట్టి దాన్ని ఒక పండగ వాతావరణంలో 13వ డివిజన్ 11వ డివిజన్ ఈరోజు అందరం కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఈరోజు ఈ విధంగా సక్సెస్ చేసి నారాయణ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈరోజు ఫుడ్డు, తర్వాత వచ్చేసి స్నాక్స్, తర్వాత దాని డెకరేషన్ సంబంధించి అన్ని కమిటీలు వేసుకోమన్నారు. ఒక పద్ధతి, ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. నేను ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నాయి. ఇటువంటివన్నీ మనస్తత్వం నాకు 2 సంవత్సరాలకు అలవాటు పడిపోయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రక్తం నాలో ప్రవహించేసింది. ఈరోజు ప్రశాంతంగా ఈ గొడవలు ఉండకూడదు, అవి ఉండకూడదు, పద్ధతిగా ప్రజలకు సేవ చేసుకోవాలి. నిద్ర లేచి నారాయణ గారు మమ్మల్ని 5 గంటలకు లేచి ముందు మస్టర్ కాడ మీరు మస్టర్ చేసుకొని ఎక్కడ కాలువలు బాగలేవు, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ డ్రైన్లు లేవు, ఇవన్నీ రేపు మహానాడులో ప్రతిపాదిస్తే పిన్ టు పిన్ అన్ని వర్కులు నెల్లూరుని ఒక మోడల్ సిటీగా తీసుకొస్తారు. పొంగూరు నారాయణ గారి గురించి చెప్పుకోవాలి. మహానాడు సందర్భంగా మా దైవం పొంగూరు నారాయణ గారు సంక్షేమము ప్రభుత్వాన్ని నుంచి చేస్తున్నాడు, ఆయన సొంత నిధుల నుంచి చేస్తున్నాడు. ఆయన చేసే ప్రతి పని పేదవాడికి ఉపయోగపడే విధంగా జరుగుతుంది. పొంగూరు నారాయణ గారు ఎండ్ రోడ్లు, ఈరోజు చెట్లు మీద చాలా రకాలుగా మాట. ఈరోజు ఆ పూలు వస్తుంటే ప్రజల్లో మనసులో ఆనందం చాలా ఇదిగా ఉంది. ఈ చెట్లు కార్యక్రమాన్ని కానీ మహానాడికి ప్రజలకు అంకితం చేస్తున్నారు నారాయణ గారు. దాన్ని మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా చక్కగా చేస్తున్నారు. నారాయణ గారు 50 కోట్లు పెట్టి దోమలు లేని నగరాన్ని చేయడానికి ఇప్పుడు సైడ్ డ్రైన్లు దాని మీద విత్ క్యాప్ దాన్ని ఏ విధంగా చేస్తున్నాడంటే ఆ విధంగా చేస్తున్నాడు. నారాయణ గారు ఈరోజు అభివృద్ధి గురించి చెప్పాలనుకుంటే మనం లిస్ట్ చేయలేం. ఒకటి కాదు వేలల్లో ఉంటే ఏం చెప్తాము. ఆయన చేసే సంక్షేమం రోజు పేదవాళ్ళు మా పార్టీ కార్యకర్తలు డబ్బులు కట్టలేకుండా ఉంటే ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు. హాస్పిటల్ ఏమైనా వైద్యం ఉంటే చేయిస్తున్నాడు. పిల్లలు చదువుకోవడానికి 200 కోట్ల రూపాయలతో స్కూళ్ళన్నీ కార్పొరేట్ సంస్థలకి ధీటుగా ఉండాలని చెప్పి నారాయణ మున్సిపల్ శాఖ నారాయణ స్కూల్కి పోటీ, నారాయణ సంస్థలకు నారాయణ పోటీ, ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్ని పేద పిల్లలు చదువుకోవడానికి వ్యాన్లు పెట్టి అన్నీ పెట్టి ఆయన స్కూల్ నష్టపోయినా పర్లేదు గవర్నమెంట్ స్కూల్ బాగుండాలని మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయం పిల్లలకి 10,000 సైకిల్స్ ఇస్తున్నారు. ఇవన్నీ నారాయణ గారు చేశారు. ఇవన్నీ నారాయణ గారికి
వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. 1982 మార్చి 29న మహానాయుడు కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం నినాదంతో ప్రజల కోసం, ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, మొట్టమొదటిగా తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం కోసం నిలబెట్టే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ మహానాడు వర్చువల్గా అన్ని దగ్గరలా ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా ఆ మహానాయుడు జన్మదిన సందర్భంగా ఈరోజు అందరం కూడా అన్ని వార్డులో కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం.